రేషన్ బియ్యానికి సంబంధించి ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రేషన్ బియ్యం అక్రమ సరఫరాను, అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నం జనసేన ఒక ఉద్యమంలా తీసుకుంది. ఒక రకంగా చాలామంది అంటూ ఉంటున్నారు దీనికి ఎటువంటి పరిష్కారం లేని పోరాటం అనేది. వాస్తవానికి అది కూడా నిజమే. ఎందుకంటే రేషన్ బియ్యం విదేశాలకు తరలకుండా, అక్కడ ఆఫ్రికా దేశంలో అమ్ముడు పోకుండా వాటిని ఇక్కడే ఆపేయాలి అనేది అక్రమ రవాణా అంటున్నారు దీన్ని. ఒక రకంగా ఇది సక్రమ రవాణా, అక్రమ రవాణా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎక్కువ వైసీపీకి సంబంధించిన నాయకులు తమ గోడౌన్లో దాచుకుని మరీ బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేసేస్తున్నారు అనేది. అయితే ఇక్కడ పేదలకు ఇచ్చే బియ్యం వాళ్ళు అమ్ముకుంటున్నారు, వేరేవాడు కొనుక్కుంటున్నాడు, దాన్ని వేరే ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు. ఒక రకంగా అక్కడ ఒక వ్యాపారం జరుగుతుంది. అది అక్రమ వ్యాపారమా, సక్రమ వ్యాపారమా అంటే ఇది పీడిఎస్ బియ్యం కాబట్టి, ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కాబట్టి అది పేదలే తినాలి అనేది ఆ ఉద్దేశంతో